అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి జనవరి 2 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. సమస్య మీది పరిష్కారం మన గురుగారి దగ్గర ఖచ్చితంగా కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము ఒక వ్యక్తి మీ జీవితంలోకి అయితే ప్రవేశించబోతున్నాడు. అతను సాధారణ వ్యక్తి అయితే కాదండి. మీకు రక్షణగా నిలిచే వ్యక్తి. సరైన దారిని చూపించే మార్గదర్శకుడిగా మారతాడు. ఇది ఊహాగానం అయితే కాదు, సరదాగా చెప్పే మాట కూడా కాదు. ఇక ఈ రాశి వారికి జ్యోతిష్యపరంగా వస్తున్న చాలా అరుదైన సంకేతం ఇది. ఈ సమాచారము పూర్తిగా మీరు అర్థం అవ్వాలంటే మాత్రము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. ఇక ఈ రాశి వారికి ఎందుకంటే రేపటి రోజున వీరి యొక్క జీవితంలో ఈ వ్యక్తి ద్వారా మీ జీవిత దశనే మార్చే శక్తి కలిగినవతారని చెప్పుకోవచ్చు. మీరు చాలా వరకు కూడా ఓర్పు సముద్రం ఉన్నవారండి. ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని లోపల దాచుకొని నవ్వుతూ ధైర్యంగా ముందుకు పోతారు. బయట ధైర్యంగా కనపడినా అంతరంగంలో కొన్నిసార్లు అనుమానాలు, భయాలు చాలా ఉంటాయి. వారు ఒకసారి నమ్మితే ఆ నమ్మకం జీవితం మొత్తం కూడా ఉంటుందండి. డబ్బు విషయంలో ఈ రాశి వారి ఆత్మగౌరవం బలంగా ఉంటుంది. ఇతరుల సహాయం కంటే స్వయంగా ఎదగటము, స్వతంత్రంగా విజయం సాధించడం కోరుకుంటారు. అయినా డబ్బు సరిపడా ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిళ్లు, మానసికంగా భారమయ్యే సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రేమలో పడ్డ ఈ రాశివారు లోతుగా నిజాయితీగా ప్రేమిస్తారు. కానీ మోసం జరిగితే వారు మౌనంగా లోపల తీవ్రంగా బాధపడతారు. గడిచిన రోజుల్లో మీరు ఒంటరితనము, మానసిక భారం కనిపిస్తే అది సాధారణమైతే కాదండి. ఇది మీ జీవితంలో జరిగే అస్పష్టమైన యుద్ధం. రాత్రి నిద్ర లేకపోవడము, పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడము, మనసును బాధించడము, ఇవన్నీ మీ జీవితంలో ఒక పెద్ద తిరుగులేని మార్పు రాబోతున్నాయి. ఈ మార్పు అకస్మాత్తుగా రాదండి, నిశ్శబ్దంగా గమనించకుండా వస్తుంది. ఇక అద్భుతమైన విషయము, మీరు అత్యంత సన్నిహితులు అనుకున్న వాళ్ళు మాటలతో గాయం చేయవచ్చు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది సమస్య అయితే కాదండి, ఇది పరీక్ష. ఈ పరీక్షను మీరు ఎలా ఎదుర్కొంటారో మీ జీవిత విజయాన్ని నిర్ణయిస్తుంది. ఈ పరిస్థితి కారణము ఈ రాశి మీద ఉన్న గ్రహాల ప్రభావం. శని భగవానుడు మీ ఓర్పును పరీక్షిస్తున్నారు. గురుగ్రహము మీ భవిష్యత్తు పునాది చేస్తుంది. రాహుకేతు పాత కర్మల ముగింపులో ఉంటారు. ఈ 4 గ్రహాలు ఒకేసారి ప్రభావం చూపడం చాలా అరుదు. అందుకే ఈ మార్పు అత్యంత కీలకం, గమనించుకోండి. ఇక రేపటి రోజున మీరు చేసే ప్రతి నిర్ణయము వచ్చే 10 సంవత్సరాల జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. ముందుకు దాకండి, భయపడకండి, వెనక్కి తగ్గకండి, ధైర్యంతో అడుగులు పెట్టేయండి. రేపటి రోజున ఈ శక్తివంతమైన మార్పు మీరు ఖచ్చితంగా స్వీకరించాలి. ఇక రేపటి రోజున అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో మీపై దూరదృష్టి పెట్టినట్టు అనిపించడము, కళ్ళు చెమర్చడము, ఒకే ఆలోచన పదే పదే రావటము, ఇవి భ్రమలైతే కదండి. ఈ సంకేతాలు మీ ఇంట్లో ఉన్న దైవిక రక్షణ శక్తి సంకేతాలు. ఇక ఈ శక్తి హానికరమైతే కాదు, మీ వంశంలోని పుణ్య ఫలితంగా ఏర్పడింది. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఈ శక్తి మీ కదలికలను గమనిస్తుంది. మీరు ధర్మపరులు అయితే బలంగా మద్దతిస్తుంది. మీరు తప్పు మార్గంలో ఉంటే నిశ్శబ్దంగా హెచ్చరిస్తుంది. ఈ దైవిక రక్షణ శక్తి ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. దైవం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారండి. మీరు పాత బాధలను మోసుకుంటూ కాదు, వాటిని గుర్తుగా ఉంచుకొని కొత్త జీవితం మొదలు పెట్టాలని. రేపటి రోజున మీకు ఒక కీలక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. లేదా ఇప్పటికే ఉన్న ఒక సంబంధం అనూహ్యంగా బలపడుతుంది. ఆ వ్యక్తి ద్వారా మీరు కోల్పోయిన ఆనందం, నమ్మకం, సంపద మెల్లగా తిరిగి వస్తాయి. ఈ మార్పు శబ్దంగా అయితే రాదండి, మౌనంగా కానీ శాస్త్రంగా ఉంటుందన్నమాట. దీనికి కొన్ని స్పష్టమైన సంకేతాలు కూడా ఉన్నాయి. మీరు వెళ్ళాలనుకున్న దారిలోని అడ్డంకులు రావటము, ఒకే వ్యక్తి లేదా ఒకే కళ పదే పదే గుర్తుకు రావటము, కొన్ని పరిస్థితుల్లో మీకు ఆలోచింపజేయటము, ఇవి యాదృచ్ఛికాలు అయితే కావు. దైవం మీకు ఇస్తున్న హెచ్చరికలు, మార్గ సూచనలు. మీరు మౌనంగా ఉండాలనుకున్న పరిస్థితులు మీతో మాట్లాడాలి చేస్తాయి.
ఇక ఈ రాశి వారు బాధలో కూడా భద్రత అర్థం ఆశ వెతుక్కుంటారు. అందుకే ఈ సంకేతాలు మీకు ఒకటే చెప్తున్నాయండి, అప్పుడే మారాల్సిన సమయం వచ్చింది. మీ జీవితంలో ఇప్పుడు ఒక పేరు కీలకంగా మారబోతుంది. ఆ పేరులోని వి అక్షరం తప్పకుండా వస్తుంది. ఆ వ్యక్తి మీ జీవితంలోకి వెలుగులా ప్రవేశిస్తాడు. కొత్త ఉత్సాహం, స్పష్టత, ధైర్యాన్ని మీలో నింపుతాడు. ఇతను ఇప్పటికే మీకు తెలిసిన వారే కావచ్చు, లేదా రేపటి రోజున అకస్మాత్తుగా పరిచయం కావచ్చు. ఆ వ్యక్తి మాటలు మధురంగా ఉండకపోవచ్చు, కానీ అతను చెప్పేది అబద్ధమైతే కాదండి, నిజం. నిజం మాత్రమే మొదట్లో కఠినంగా అనిపించినా తర్వాత అదే మాటలు మీ జీవితాన్ని దిశ మార్చినట్లు అనిపిస్తాయి. ఈ వ్యక్తి మీ జీవితంలో ఉన్న పాతకరణ బంధాలను తెరిచి మీ కష్టాలకు పరిష్కార దారి చూపించి మౌన మార్గదర్శిగా నిలుస్తారు. ఇక రేపటి రోజు మీరు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు. అది ఎవరి ఒత్తిడితో కాదండి, భయంతో కూడిన నిర్ణయం కాదు, మీ అంతరాత్మ మెల్లగా చెప్పే సూచన. ఈ సూచనను పట్టించుకుంటే మీ జీవితం ఇక మునుపట్లా ఉండదు. ఇది చిన్న మార్పు అయితే కాదండి, పూర్తి జీవిత మలుపు. మీరు ఈ మాటలు వింటున్నారంటే ఇదైతే యాదృచ్ఛికం అయితే కాదండి, మీ సమయం మొదలైంది. రేపటి రోజున మీ జీవితాన్ని కుదిపేసేలా ఒక ముఖ్యమైన వార్త లేదా సంఘటన ఎదురు కాబోతుంది. ఇది చిన్న విషయం అయితే కాదండి, మీ భవిష్యత్తు దిశను నిర్ణయించే టర్నింగ్ పాయింట్. రేపటి రోజు మీరు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయమే మీకు రాబోయే జీవితానికి పునాదిగా మారబోతుంది. ఇన్నాళ్ళుగా మీ మనసులో ఉన్న అయోమయం, సందేహం, గందరగోళము ఇప్పుడు తొలగిపోతాయి. పాత బాధలను వదిలేస్తేనే మీ ముందే కొత్త దారి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయం చుట్టూ ఉన్న వారికి నచ్చకపోవచ్చు, వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ఇది వాళ్ళ జీవితానికి కాదండి, మీ జీవితానికి అవసరమైన నిర్ణయం. రేపటి రోజున మీరు ఎన్నాళ్ళుగానో మిమ్మల్ని బంధించిన అదృశ్య గొలుపులు విరగదీస్తాయి. ఇకపై ఇతరుల అంచనాల కోసం కాదు, మీ ఆనందం కోసం జీవించడం నేర్చుకుంటారు. ఆర్థికంగా కూడా మెల్లగా కానీ బలమైన మార్పులు వస్తాయి. మీ కష్టం వృధా అయితే కాలేదని మీకు అనిపిస్తుంది. చిన్నగా కనిపించిన అవకాశాలు రేపు పెద్దగా లాభాలు వస్తాయి. సాధారణ జీవితం అయితే కాదండి, మీ దిశలో కొత్త మలుపై ఖచ్చితంగా వస్తుంది. మీ కుటుంబంలో ఎలాగో దాచిపెట్టిన ఒక పాత రహస్యం కూడా రేపటి బయటకు వస్తుంది. అది ఆస్తి విషయమే కావచ్చు, వ్యక్తి నిజమైన స్వభావం సంబంధించింది కావచ్చు. నిజం బయటపడిన క్షణంలో మీకు కోపం కూడా రావచ్చు. మీకు ఆశ్చర్యం అవుతుంది. ఈ నిజం బయటపడిన తర్వాత మీ జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ స్వభావంలో చాలా అమాయకులండి, ఒక్కసారి నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. అది మీ బలం, అదే మీ బలహీనత కూడా. మీ చుట్టూ కొందరు నవ్వుతూ మాట్లాడుతూనే లోపల నుంచి మిమ్మల్ని క్షీణింపజేయాలని చూస్తూ ఉంటారు. వాళ్ళ శక్తులను మీకు ఇప్పటి వరకు తెలియలేదు, కానీ రేపటి రోజున వారి అసలు స్వరూపం తప్పకుండా మీరు బయటపడుతుంది. ఆ వ్యక్తిని గుర్తించడము మీ విజయానికి మోటమెట్టు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే అండి, మీ మనసులో దాచుకున్న బాధలన్నీ దైవానికి చెప్పేయండి. వాళ్ళను క్షమించమని, కానీ వాళ్ళకు మీ జీవితంలో స్థానం మాత్రం ఇవ్వకండి. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళని వదిలేసిన క్షణమే మీ మార్గం స్పష్టం అవుతుంది. ఇది మీకైతే జీవితం ముగింపు కాదండి, మీకు కొత్త జీవితం కూడా ప్రారంభమవుతుంది. రేపటి రోజున వాదనలు, గొడవలు తప్పించుకోండి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా ఉండండి. ఉదయాన్నే సూర్యకిరణాలు మీ ఇంట్లోకి వచ్చేలా తలుపులు తెరిచి ఉంచుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడంతో మీకు పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. సూర్యరశ్మి మీలో శక్తిని, ఉత్సాహాన్ని నింపుతుంది. ఉదయాన్నే నమస్కారం చేసి మౌనంగా కూర్చొని శ్వాసను గమనించడం మీకు ధైర్యాన్ని, ఆత్మనిర్భరాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమయాలు రేపటి రోజున కష్టాలు వృధా కాలేదని ప్రకృతి మీకైతే నిరూపిస్తుందండి. రేపటి రోజున మీరు ప్రకృతి ద్వారా మానసికంగా పరిణతి అయితే చెందుతారు. సామాజిక గుర్తింపు పెరుగుతుంది. గత సమస్యలకు పరిష్కారం వస్తుంది. మీరు సున్నితంగా ఉండటం వల్ల చిన్న మాటలు గాయపరచవచ్చు, కానీ భావోద్వేగాలు నియంత్రించడము మీ విజయానికి కీలకం. కుటుంబంలో శాంతి ఉంటుంది. జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది. పెట్టుబడులు, లాభాలు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రేపటి రోజున ఆరోగ్యపరంగా వెన్ను నొప్పి, కడుపు సమస్యలు, రక్తపోటు వంటి చిన్న అనారోగ్య సమస్యలపై దృష్టి పెట్టండి. యోగా, ధ్యానం, ప్రయాణం చేయడం వల్ల చాలా మేలు. డ్రైవింగ్లో జాగ్రత్త వహించండి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పాత మిత్రులు కలుసుకుంటారు. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ నిజాయితీ మీ రక్షగా ఉంటుంది. రేపటి రోజున శివాలయంలో శుద్ధమైన పాలు లేదా స్వచ్ఛమైన నీటితో శివలింగానికి అభిషేకం చేయడం ఎంతో శుభకరంగా ఉంటుంది. మరి తెలుసుకున్నా కానీ ఈ రాశి వారి జాతక ఫలితాలను 3 ఏప్రిల్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.